ఇది రెండు అలాగే అలాగే ఇలా జరిగితే పడతాయండి ఇంకేవాలి నదల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బొమ్మల బాబు గారి నాయకత్వం, బొమ్మల బాబు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భించినటువంటి రోజు. జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తవి 13వ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టడం జరిగింది. దీనికి కారణం జనసేన పార్టీ వ్యవస్థాపకులు, మా అందరి ఆరాధ్య నాయకులు, ప్రస్తుత పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే జనసేన పార్టీ స్థాపించారో ఓటమి నుంచి విజయం వైపుకి వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ ఈరోజు జనం గుండెల్లో నిలిచిపోవడానికి కారణం మా అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీయే మా పెట్టుబడి. జనసేన పార్టీకి పెట్టుబడి పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి మక్కువే జనసేన పార్టీ పెట్టుబడి తప్పించి మిగతా పార్టీలాగా జనసేన పార్టీ డబ్బుతో రాజకీయాలు చేసేటువంటి పార్టీ కాదు. సామాన్య కార్యకర్త దగ్గర నుండి అధినాయకుడి వరకు కూడా నీతివంతమైనటువంటి పరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేసేటువంటి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరింత బలపడి ఇది ఒక జాతీయ పార్టీగా ఎదిగే అవకాశం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గలం వినిపించే సత్తా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నది మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో, ఇప్పుడు సామర్లకోట పట్టణంలో మరి ఈరోజు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో జెండా ఆవిష్కరింపు చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంకాలం తిరుపతి గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో సభ నిర్వహించబోతా ఉన్నాం. అది కూడా పెద్ద ఎత్తున జరుపుకోబోతా ఉన్నాం. జిల్లా స్థాయి కార్యక్రమాలన్నీ చూసుకుని ఆఖరికి పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు ఆవిర్భావ సభ నిర్వహించుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మన పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన తుమ్మల రామస్వామిబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సామర్లకోట పట్న మంచం సాయి గారు వార్డులో ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది. ఇక్కడికి మరి టౌన్ ప్రెసిడెంట్ అయిన మా వాసు గారు, అలాగే ఇక్కడ పెట్ట జానకి రామారావు గారు, ఇంకా మన